ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 9 కు ఓ మర్డర్ కేసు కొరకరాని కొయ్యలా మారింది. ఇంకా చెప్పాలి అంటే అడవిశేష్ హీరోగా వచ్చిన హిట్ 2 కంటే కూడా ఈ కేసులో ఎన్నో ట్విస్టులున్నాయి. 14 నెలల తర్వాత ఓ చిన్న క్లూ హంతకులను పట్టించింది. అయినా సరే ఆ హంతకుడు ఎందుకు చిరాకుగా మారాడో ఈ మోస్ట్ థ్రిల్లింగ్ కేసులో చూద్దాం. ముంబైలోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీలో MBBS 3వ సంవత్సరం చదువుతోంది 22 ఏళ్ల సాది చాచా సానే. ఆమెను ఇంట్లో అందరూ ముద్దుగా సాది అని పిలుచుకుంటారు. వీళ్ళుండేది బోయసర్ ప్రాంతం. నవంబర్ 29, 2021న తన ఇంటి నుంచి బయలుదేరింది. జేజే హాస్పిటల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉండడంతో హడావిడిగా క్యాబ్ మాట్లాడుకుని వెళ్లిపోయింది. కానీ ఆ రోజు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. సాయంత్రం తర్వాత తండ్రి ఫోన్ చేసినా కలవలేదు. స్విచ్ ఆఫ్ అని రావడంతో ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చు అనుకున్నాడు సాది తండ్రి మనీష్ సానే. రాత్రి 7 గంటలైనా సరే సాది ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాళ్లకు ఫోన్ చేసినా తమకు కనిపించలేదన్నారు. అసలు ఈ రోజు ఫోన్ చేయలేదని సాది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. దీంతో కంగారు పడ్డ సాది తండ్రి వెంటనే జేజే హాస్పిటల్ కు వెళ్లి ఎంక్వైరీ చేశాడు. తమ కూతురు పరీక్షకు వచ్చిందా అని అక్కడ నిర్వాహకులను అడిగారు. దాదాపు గంట తర్వాత లిస్టు మొత్తం చూసి పరీక్ష రాసి వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో ఎక్కడికి వెళ్లి ఉంటుందనేది అతనికి అర్థం కాలేదు. వెంటనే బోయసర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. 22 ఏళ్ల యువతి కనిపించకపోయినా పోలీసులు ప్రాథమిక విచారణ చేసి వదిలేశారు. బహుశా లవ్ చేసి లేచిపోయి ఉండొచ్చని చాలా లైట్ తీసుకున్నారు. ప్రతిరోజు ఆ తండ్రి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా సరే పోలీసులు పట్టించుకోలేదు. వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని చూసిన ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. MBBS చదువుకున్న తన కూతురు కనిపించకుండా పోయిందన్న పోలీసులు సీరియస్ గా ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీసిన ఫలితం లేకుండా పోయింది. వ్యవస్థకు చీడపట్టిందనుకుని కొన్నాళ్ల పాటు ఎదురు చూశారు. పోలీసుల్లోనే మంచి వ్యక్తి తన కూతురు కేసు సాల్వ్ చేస్తారని అనుకున్నారు ఆయన. అయినా ఆయన కూతురు ఆచూకీ తెలిపే నాదుడే లేకుండా పోయాడు. దీంతో తెలిసిన వ్యక్తుల ద్వారా బీజేపీ మహిళా మోర్చా నేత చిత్ర వాగ్ ను కలిశారు సాది తండ్రి. ఆమెకు తన కూతురు మిస్సింగ్ గురించి ఫిర్యాదు చేశారు. అసలు పోలీసులే పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు? కన్న తండ్రిగా నేను నా కూతురు బ్రతికుందా లేదా చనిపోయిందా తెలియకుండా బ్రతకాలా అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఆమె వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సీరియస్ అయ్యారు. యువతి మిస్సింగ్ కేసును మీరెందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. తాను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు చిత్ర. ఒక MBBS స్టూడెంట్ ప్రాణాలు మీకు లెక్కలేవా అంటూ ఆమె సీరియస్ కావడంతో కేసు చురుగ్గా కదిలింది. బోయసర్ పోలీసులకు పైనుంచి సీరియస్ గా ఆదేశాలు రావడంతో ఒక టీం విచారణ మొదలుపెట్టింది. డిసెంబర్ 10, 2021న కేసు నమోదు చేసి కదిలించారు పోలీసులు. వెంటనే మొదట నవంబర్ 29న జేజే హాస్పిటల్లో పరీక్ష రాసిన తర్వాత సాయంత్రం ఎటు వెళ్లిందని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని గమనించారు. మొత్తం ప్రయాణాన్ని ట్రాక్ చేశారు. మొదట విరార్ రైల్వే స్టేషన్ లోకి వెళ్లిన సాది అంధేరి వెళ్లే ట్రైన్ ఎక్కింది. మళ్లీ అంధేరిలో సీసీ కెమెరాలు పరిశీలించగా బాంద్రాకు వెళ్లినట్లు కనిపించింది. బాంద్రా రైల్వే స్టేషన్ ముందు ఒక ఆటో ఎక్కిన సాది బ్యాండ్ స్టాండ్ బీచ్ దగ్గర దిగింది. ఆటో దిగి బీచ్ లోకి వెళ్లింది. ఆమె బీచ్ లోనికి వెళ్లే సమయానికి అప్పుడే చీకటి పడుతోంది. ఇది ఆమె జర్నీ ట్రాక్. ఆ తర్వాత వరుసగా 3 రోజుల పాటు ఫుటేజ్ చూసినా కూడా ఎటువైపు నుంచి సాది బయటకు వచ్చినట్లు కనిపించలేదు. అంటే సముద్రంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో విచారణ చేసిన పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు. ఈ కేసును ఉన్నతాధికారులు క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 9 కి అప్పగించారు. క్రైమ్ బ్రాంచ్ లోని చురుకైన ఆఫీసర్లు విచారణ చేశారు. సాది ఫోన్ తెల్లవారుజాము వరకు బీచ్ లోనే యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత ఫోన్ సిగ్నల్ కనిపించలేదు. సాయంత్రం వేళ ఎంతో మంది వచ్చారు వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ లలో ఎవరో అనుమానితులు కనిపించలేదు. అయితే తమకు ఎన్నో కేసుల్లో సాయం చేసిన లైఫ్ గార్డ్ మిత్తు సింగ్ ను విచారించారు పోలీసులు. తాను రాత్రి డ్యూటీలో ఉన్నాను. ఒక అమ్మాయి వేగంగా పరిగెత్తుకుంటూ 10 తర్వాత వెళ్తుంటే చూశాను. ఒంటరిగానే బీచ్ దగ్గర తిరిగింది. కాసేపటి తర్వాత నేను ఆమె దగ్గరకు వెళ్లాను. తాను సరదాగా వచ్చానని చెప్పింది. నేను చీకట్లో ఆమె ఫేస్ కూడా సరిగ్గా చూడలేదు సార్ అన్నాడు ఈ లైఫ్ గార్డ్ మిత్తు సింగ్. అతని మాటలను పోలీసులు నమ్మారు. ఎందుకంటే ఈ మిత్తు సింగ్ చాలా విషయాల్లో సాయం చేస్తూ ఉంటాడు. క్రైమ్ బ్రాంచ్ కే కాదు, ఇతను నార్కోటిక్ నుంచి ఇతర విభాగాలు కూడా, అంటే బీచ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే సమాచారం ఇస్తూ ఉంటాడు. కాబట్టి పోలీసులు అతని మాటలను నమ్మారు. అయితే మరో టీం ఇక్కడ సాది సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తూ ఉండగా ఫేస్బుక్ లో ఓ సాలిడ్ క్లూ దొరికింది. అదేంటంటే నవంబర్ 30న అంటే 29 అర్ధరాత్రి దాటిన తర్వాత సాదికి మిత్తు సింగ్ నుంచే ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె యాక్సెప్ట్ కూడా చేసింది. కానీ ఈ విషయం మిత్తు పోలీసులకు చెప్పలేదు. ఎందుకో ఏదో దాస్తున్నాడని పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. దాదాపు 14 నెలల పాటు మిత్తు సింగ్ తో పాటు అతని స్నేహితులు బీచ్ లోకి ఆ రోజు వచ్చిపోయిన అనుమానితులను కూడా వెంటాట మొదలు పెట్టారు. సడన్ గా మిత్తు సింగ్ కి జబ్బార్ అనే స్నేహితుడి నుంచి ఫ్రీక్వెంట్ గా కాల్స్ వస్తూ ఉన్నాయి. అతనితో మిత్తు సింగ్ క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ రోజు అంటే నవంబర్ 29న జబ్బార్ ఫోన్ కూడా బీచ్ లోనే ఉన్నట్లు తేలింది. వెంటనే ఇద్దరిని ఒకేసారి విచారించారు పోలీసులు. తమదైన శైలిలో విచారణ చేయడంతో జబ్బార్ మాత్రం అసలు విషయం చెప్పాడు. హత్య చేసి
చేసి సముద్రంలోకి విసిరేశాము అని చెప్పాడు. ఇటు మిత్తు సింగ్ మాత్రం నాకేమీ తెలియదన్నాడు. అతని ఫోన్ ను తీసుకున్న పోలీసులు డిలీట్ చేసిన ఫోటోలను రీట్రీవ్ చేయగా సంచలనమైన ఫోటో ఒకటి బయటపడింది. అదే సెల్ఫీ. అదే రోజు రాత్రి సాదీతో సెల్ఫీ తీసుకున్నాడు మిత్తు సింగ్. అంటే వారిద్దరికి ముందే పరిచయం ఉంది. ఆ రోజు మిత్తు సింగ్ కోసమే సాదీ వెళ్ళినట్లు పోలీసులు గ్రహించారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నట్లు రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అంటే సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా అనేది పోలీసులు తేల్చే పనిలో పడ్డారు. కానీ మిత్తు సింగ్ మాత్రం నోరు తెరవడం లేదు. తాము చంపి సముద్రంలోకి ఫోన్ తో సహా విసిరేస్తామని జబ్బార్ చెబుతున్నాడు. ఎందుకు చంపారంటే మాత్రం నాకు తెలియదంటున్నాడు. మిత్తు సింగ్ చెబితేనే చంపానని చెబుతున్నాడు. కానీ ఇటు మిత్తు మాత్రం నాకు సాది అనే అమ్మాయే తెలియదంటున్నాడు. మరి సెల్ఫీ ఎందుకు తీసుకున్నావంటే నాతో ఎంతో మంది సెల్ఫీలు తీసుకుంటారని పోలీసులకు కోఆపరేట్ చేయకుండా డ్రామాలు ఆడుతున్నాడు. దీంతో అతన్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారించినా సరే మిత్తు వారికి సహకరించడం లేదు. అసలు మృతదేహమా లేకపోవడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మిత్తును ఎలా జైలుకు పంపాలనేది అర్థం కావడం లేదు. మొదటి నుంచి చాలా ప్లాంట్ గా సాదీని చంపాడు. కాల్ డేటా లేదు. సెల్ఫీని డిలీట్ చేశాడు. ఫోటోను బట్టి చూస్తే ఆమె చాలా క్యాజువల్ గా నవ్వుతూ ఫోటో దిగింది. అంత రాత్రి అతనితో ఫోటో దిగిందంటే ఖచ్చితంగా మిత్తుతో స్నేహం ఉంది. మరి హత్య ఎందుకు చేశాడు? అత్యాచారం చేసి చంపేశారా లేదా మరో కోణం ఉందా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తోంది క్రైమ్ యూనిట్. ఇలా ఈ కేసు సంచలనంగా మారింది. మరి అతడు ఆమెను ఎందుకు చంపి ఉంటాడు? మీ అనుమానాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ కేసు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.